హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అదేవిధంగా పేరెంట్స్కి అవగాహన కలిగించేటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. 2026 మే నెల వచ్చేసింది. జనరల్గా కాలేజీలన్నీ కూడా పేరెంట్స్ వాకిన్స్ తోటి కళకళలాడిపోవాలి. కానీ పేరెంట్స్ మౌనం దాల్చారు, కాలు బయట పెట్టట్లేదు. యూట్యూబ్లో చూసుకుంటున్నారు, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు, సప్పుడు కాకుండా కూర్చుంటున్నారు. ఏమైందా అని కాలేజ్ చైర్మన్స్ అందరూ జుట్టు బిక్కుంటున్నారు. జనరల్గా మాది కెరియర్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉంటుంది కాబట్టి రోజు ఒక 10 మందో 20 మందో పేరెంట్స్ నా దగ్గరికి వాకిన్స్ వస్తూ ఉంటారు. పేరెంట్స్ నాతో మాట్లాడుతుంటారు. అనేక కాలేజీల వాళ్ళు ఫోన్ చేసి మార్కెట్లో ఏం జరుగుతుంది వేణు, ఏం అర్థం కావట్లేదే, పేరెంట్స్ ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నాకు అర్థమైన మేరకు మీ మౌనానికి ప్రధానమైనటువంటి కారణం మార్కెట్లో ఉద్యోగం అన్నదే లేదు. అన్ని రకాల ఉద్యోగ నియామకాలు పడకేసినాయి, అంటే పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి పరిస్థితి అయితే మార్కెట్లో మనకి విజిబుల్గా ఉంది. కానీ సహజంగా 2012లో మొదలైనటువంటి బీటెక్ సిఎస్సి యొక్క అప్రతిహతమైనటువంటి ప్రయాణం 2021 వరకు సాగింది. పోతూ చాలా మినుకు వెలుగులు చిమ్మేసి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే 2020-21లో అయినటువంటి ప్లేస్మెంట్స్ అనేవి 2021లో 4,70,000 ప్లేస్మెంట్స్ అయినాయి. ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ఇండియా ఫర్ బీటెక్ సిఎస్సి ప్లేస్మెంట్స్. అక్కడి నుంచి మార్కెట్ వెనక్కి తన్నడం ప్రారంభించింది. పుండి మీద కారం జల్లినట్టుగా మన కర్మజాలక ఒకడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. నానా ఆగం చేస్తున్నాడు. ఈ ఆగం చేస్తుండటంతో అటు అమెరికా మార్కెట్, ఇటు యూకే మార్కెట్, కెనడా మార్కెట్. ఎందుకంటే మన దగ్గర అయినటువంటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాలలో బీటెక్ కంప్లైంట్ అయిన వెంటనే వస్తే 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ప్యాకేజ్ వస్తుంది, లేదంటే మనము వెస్ట్రన్ కంట్రీస్ బాట పడదాము అనేటువంటి ఆలోచన ప్రజల్లో బలీయంగా ఉండేది. 2021లో 4,60,000 వచ్చినటువంటి ప్లేస్మెంట్స్ కాస్త 2022 వచ్చేసరికి 2,30,000 పడిపోయినాయి. 2023 వచ్చేసరికి 1,60,000 పడిపోయినాయి. 2024 వచ్చేసరికి 75,000, 80,000 కూడా పడిపోయినటువంటి పరిస్థితి. 25 పరిస్థితి బయటకు చెప్పుకోలేనంత సిగ్గుచేటుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అన్ని కాలేజీల వాళ్ళు బీటెక్ సిఎస్సి పెట్టుకొని ఉన్నారు. బీటెక్ సిఎస్సి అంటేనే పిల్లల్ని ఇస్తాము, లేకపోతే పిల్లల్ని అనేటువంటి రోజులు కూడా మార్కెట్లో వచ్చినాయి. మార్పు జరిగింది. జనరల్గా రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ అక్కడ చేరకుండా హైదరాబాద్కి వచ్చి చేరేవాళ్ళు. దీని యొక్క అర్థం ఏంటంటే హైదరాబాద్ కానీ, పూణే కానీ, బెంగళూరు కానీ, లేకపోతే చెన్నై కానీ, లేదా గురుగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీ ఉన్నటువంటి మార్కెట్స్ అనమాట. సో మార్కెట్స్లోకి వెళ్తే మెంటర్స్ లేకపోతే సెమినార్స్ చెప్పేటువంటి వ్యక్తులు ఇండస్ట్రీ నుంచి మన దగ్గరికి వస్తారు, ఈ కాలేజీల్లో చెప్తారు అనేది ఒక విధానంతో ఈ యొక్క పేరెంట్స్ అందరూ గ్రామీణ ప్రాంతాలను వదిలిపెట్టేసి మెట్రోపాలిటన్ సిటీస్కి లేకపోతే ఐటీ ఉన్నటువంటి సిటీస్కి రావడం జరిగింది. కానీ స్వార్థపరులైనటువంటి అనేక కాలేజీల యాజమాన్యాలు ఈ సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇండస్ట్రీ మొహం కాదు కదా, ఆను కానటువంటి కంప్యూటర్స్తో కూడా బీటెక్ని చేతిలో పెట్టేసి వాళ్ళ యొక్క నైజాన్ని చాటుకున్నారు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ కాలేజెస్ ఇలా ఉన్నాయంటే మోస్ట్లీ మోర్ దాన్ 60% ఇలా ఉన్నాయి. ఒక 10% జెన్యూన్ ప్లేయర్స్ ఉన్నారు, ఒక 30% మోడరేట్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ రకంగా ఇండస్ట్రీ ఉంది. నేను ఇప్పుడు చెప్పినట్టుగా యుఎస్ మార్కెట్ కూడా పడిపోవటం మీదట ఫ్రెషర్కి వీటన్నిటికీ ఈ కాలక్రమం అంతా ఈ దురదృష్టం వెంటాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో యాంథ్రోపిక్ ఏఐ వచ్చింది, మొత్తం మార్కెట్స్ అన్నింటిని కూడా అతలాకుతలం చేసింది. పేరెంటు సందిగ్ధావస్థలో ఉన్నాడు. ఈ టైంలో వీడిని బీటెక్ చదివించడం అవసరమా అనేటువంటి సందర్భం ఉంది. కానీ ఆల్టర్నేటివ్స్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి. ఎందుకంటే మనం లాస్ట్ 10 ఏళ్లలో బాగా ఉండేసరికి ఎట్టున్నా బీటెక్ చదివేస్తే వస్తే ఇక్కడ ఉద్యోగం వస్తుంది, లేకపోతే అమెరికా బాట పట్టవచ్చు అనేటువంటి పేరెంట్ ఆలోచన ఏదైతే ఉందో ఇది చెదిరిపోయినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో విశ్వాని ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వీరు ఒక సరికొత్త అయినటువంటి ప్రయోగం, అంటే సచిన్ 5 ఫీట్ ఉన్నాడా 4 ఫీట్ ఉన్నాడా కాదు, గ్యాప్ చూసాడా 6 కొట్టారా అన్నది ఇంపార్టెంట్. కరెక్ట్గా ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి గ్యాప్ని విశ్వాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, విశ్వాని గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు ఆలోచన చేసి ఈ ప్రాబ్లంని ఎంతో కొంత మేరకు మనము రిజాల్వ్ చేయొచ్చు అనేటువంటి ఒక నూతన ప్రయత్నంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి కోర్స్ ఏదైతే ఉందో బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఈ బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పాత చింతకాయలాగా తయారైపోయి
ప్రజెంట్ ఒక వైట్ ఎలిఫెంట్ లాగా కాలేజీల్లోనేమో 1,10,000 సీట్లు కానీ 80,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి సిఎస్సీలు. ప్లేస్మెంట్స్ ఏమో నేల చూపులు చూస్తున్నాయి. ఇండస్ట్రీ ఏమో మాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలు, ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి పిల్లలు, ఇండస్ట్రీలో ఇంటరాక్ట్ అయి చదివినటువంటి పిల్లల అవసరాన్ని నొక్కాడిస్తుంటే కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇష్యూస్, ఈ సీట్లు అమ్ముడుపోతాయా లేదనేటువంటి మరో ఇష్యూ, పేరెంట్స్ ఈ మౌనంతో తలమునకలవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ విశ్వేశ్వరాయ ఇన్స్టిట్యూట్ ఈ రెలవెన్సీతో పోల్చుకొని బీటెక్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆల్రెడీ కడుపు నిండి అని చెప్పొచ్చు, లేదా కొంతమంది ఒక 100 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు. విశ్వేశ్వరాయ ఎందుకు నేను ఈరోజు ఈ యొక్క పాడ్కాస్ట్ని ఎంచుకున్నామంటే 3 కారణాలు ఉన్నాయండి. నాకు తెలిసినటువంటి హైలైట్స్ ఇప్పుడు మనతోటే సూర్య సార్ ఉన్నారు, తను మరింత వివరంగా చెప్తారు. కానీ బట్ నా అబ్జర్వేషన్ పేరెంట్స్కి బ్రీఫ్గా, ప్రపంచంలో భారతదేశంలో తప్ప కంప్యూటర్ సైన్స్ని ఒక ఇంజనీరింగ్గా యాక్సెప్ట్ చేసేటువంటి దేశమే లేదు. మనోళ్ళు విజువల్ వండర్స్ని కనిపెడుతూ ఉంటారనమాట. వీళ్ళకి కలర్లో వస్తుంది ఏఐసిటి అధికారులకి, అదేవిధంగా మా యూజీసీ మిత్రులకి కళ్ళలో వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చని వాళ్ళకి మాత్రమే కళ్ళు వస్తాయి. ప్రపంచంలో ఇంకెవరికి రావు ఇటువంటి కళ్ళు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఒక డిగ్రీ ప్రోగ్రామ్ మాత్రమే. కంప్యూటర్ సైన్స్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంజనీరింగ్. దిస్ ఈజ్ ఏ ఫండమెంటల్ ట్రూత్. కానీ మనము ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి, ప్రజల్లో ఒక రకమైనటువంటి గందరగోళం సృష్టించడానికి మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది చెప్పినటువంటి కాజ్ వచ్చేసి డిగ్రీ అనేది 3 ఏళ్ళే ఉంటుంది కాబట్టి, బీటెక్ అనేది 4 years ఉంటుంది కాబట్టి 10+2+4 ఎడ్యుకేషన్ సమర్థించడానికి మేము ఇది చేసినాము అని ఆ రోజు పెద్దలు చెప్పడం జరిగింది. నాలిక్ ఖర్చుకున్నటువంటి అదే పెద్దలు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా విశ్వవిద్యాలయం లాంటి మేనేజ్మెంట్ లాంటి వాళ్ళు ఇటువంటి స్ట్రాటజికల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు, బాబు మీకు ఒక నమస్కారం, మీకైతే మేము చేసిన తప్పును ఒప్పుకోలేం, కానీ మీకైతే వీఆర్ గివింగ్ ఏ వన్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ బిఎస్ ఏఈడిపి ప్రోగ్రామ్ విచ్ ఈస్ అన్ ఇండస్ట్రీ అలైన్ అండ్ ఇండస్ట్రీ టైప్ ప్రోగ్రామ్ విత్ యాక్సెంచర్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసిన మందం నా లాంగ్వేజ్లో నేను మీకు కన్వే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీకున్నటువంటి సందేహాలు, లేకపోతే పేరెంట్స్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి అనేక సందేహాలని నా వాయిస్ ద్వారా ఆ విశ్వేశ్వరాయ అడ్మిషన్ డైరెక్టర్ అయినటువంటి సూర్య సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ వేణు గారు ఫర్ ఎ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ అబౌట్ వాస్తవాలని ప్రేక్షకుల ముందు పెట్టేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్. నేను మా ప్రేక్షకులు లేకపోతే మా పేరెంట్స్, మా స్టూడెంట్ మౌనాన్ని మీరు మీ ఎన్లైటైన్మెంట్ ద్వారా వాళ్ళ యొక్క సైలెన్స్ని బ్రేక్ చేసే రకంగా మీ యొక్క సందేశం ఉండాలని కోరుకుంటూ, సో టెల్ మీ అబౌట్ యువర్ ఇన్స్టిట్యూట్ సార్. సార్, విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడేదానికన్నా ముందు నేను కూడా గత 18 సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థలో వేరియస్ కాలేజీలో పనిచేసి ఇవాళ ఒక బిజినెస్ స్కూల్ డైరెక్టర్గా నేను పనిచేసినటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో 4 అంశాలు నేను ప్రేక్షకుల ముందుకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాను. ఒకటి, చదువు సర్టిఫికేట్ కోసమా, స్కిల్స్ కోసమా, జాబ్ కోసమా, మీ జీవితాన్ని మారుస్తుంది అన్న ఆశ కోసమా? ఈ 4 పాయింట్లలో క్లారిటీ ఉంటే మీరు సరైన కాలేజీలో సరైన కోర్సు ఎంచుకుంటారనేటువంటిది నా అభిప్రాయం. కానీ పక్కింటి వాడు ఏ కోర్సు జాయిన్ అయితే, పొరుగింటి వాడు ఏ కోర్సు జాయిన్ అయితే మనం కూడా అదే కోర్సులో అదే కాలేజీలో జాయిన్ అవ్వాలి అనేటువంటి ఒక దాని నుంచి బయటపడకపోతే వీళ్ళని దేవుడు కూడా సేవ్ చేయలేడు అనేటువంటిది వాస్తవాన్ని వీళ్ళ ముందు పెట్టదలుచుకున్నా. ఎందుకంటే ఇవాళ 2026లో మనం ఉన్నాం. 2026లో మీ నోటికున్న ఆంథ్రోపిక్ ఏఐ, అజెంటిక్ ఏఐ, ఇలాంటి రెస్పాన్సివ్ ఏఐ, ఇలాంటి ఏఐ గురించి మాట్లాడుతున్నాం. కానీ వీళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యేది 2030కి. 2030కి ప్రపంచం రోబోటిక్ వైపు, లేకపోతే కన్నా ప్రపంచం కొత్త స్కిల్స్ వైపు పరిగెడుతూ ఉంది. ఈ పాత చింతకాయ పచ్చడైనటువంటి సోకాళ్ళు కోర్సు అది ఇంజనీరింగే కాదు బాబు అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అదే వైపు ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి చేసేది ఏమీ లేదు వేణుగారు. సార్, మీరు అన్నట్టుగా నేను కూడా చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్తో కానీ లేకపోతే వీళ్ళతో మాట్లాడేటప్పుడు 2030లో వీళ్ళు చేయబోయేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ స్కిల్ ఇంతవరకు కనిపెట్టబడలేదు, సృష్టించబడలేదు. ఆ స్కిల్ ఏంటో నాకు కానీ మీకు కానీ సిలికాన్ వ్యాలీలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాన్ని ఆ సిచ్యువేషన్కి స్టూడెంట్స్ని ఎలా ప్రిపేర్ చేయడానికి సైకలాజికల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ ప్రిపేర్ అయింది. ఎస్,
ఇక్కడ విశ్వాని బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో మేము ఏం చేస్తున్నామంటే అన్ని కోర్సుల్లాగా స్టూడెంట్ని 4 సంవత్సరాలు మేము కాలేజీలో కూర్చోబెట్టదలుచుకోలేదు. ఓకే. మొదటి 2 సంవత్సరాలు 40% మేర ఇండస్ట్రీ మెంటార్స్ యాక్సెంచర్లో ఉన్నటువంటి ఏదైతే వరల్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అటువంటి యాక్సెంచర్ టాలెంట్స్మెంట్ వాళ్ళు క్యాంపస్కి వచ్చి టీచ్ చేస్తూ వాళ్ళ యొక్క మెంటార్షిప్లో 2 సంవత్సరాలు ట్రావెల్ చేస్తారు. 3వ సంవత్సరం టాలెంట్స్మెంట్ యాక్సెంచర్ ప్రిమైసెస్ ఏదైతే గచ్చిబౌలిలో ఉందో ఆ ప్రిమైసెస్లో స్టూడెంట్స్ అందరూ అక్కడ ట్రైన్ అవుతారు. అంటే ఇండస్ట్రీ అది 2028 అయినా 2029 అయినా ఇండస్ట్రీ వాడే ట్రైన్ చేస్తున్నాడు కాబట్టి ఇండస్ట్రీలో అప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని అదే క్లాస్ రూమ్లో అప్పటికప్పుడు చేరవేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఈ కోర్సు ద్వారా మేము చేస్తున్నాం. ఓకే. అలాగే 4th ఇయర్లో మేము అప్రెంటిషిప్ ఇంటర్న్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ స్టైఫండ్తో పాటు కంపెనీ యొక్క ఇంటర్న్షిప్ స్టైఫండ్ని కూడా మేము ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు అన్నట్టు సిలికాన్ వ్యాలీలో కూర్చున్న వాళ్ళకు కూడా తెలియదు వాస్తవమే, మాకు కూడా తెలియదు వాస్తవమే. కానీ యాక్సెంచర్ లాంటి ఒక టెక్ జైంట్ ఏదైతే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అనేటువంటి ఒక టెక్ జైంట్కి మాత్రం తెలుస్తుంది ఏం జరుగుతుందో. జరిగిన వెంటనే ఒక 6 నెలలకైనా అదే ప్రాంగణంలో మా విద్యార్థులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క మార్గదర్శనంలో వాళ్ళ యొక్క గైడెన్స్లో వీళ్ళకి ఏం కావాలనేటువంటిది మేము ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాం ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్లో. సరే, ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడగండి సార్. మీరు తడుముకోకుండా చెప్పాలి. చెప్తాను సార్. జనరల్గా మాకు ఆడపిల్లల కొరత వల్ల చాలా మందికి పెళ్ళిళ్ళు కావట్లేదు సార్. ఈ పరిస్థితుల్లో బీటెక్ చదివితే తప్ప పిల్లని అనేటువంటి మామూలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళని తీసుకొచ్చి బీటెక్ బిఎస్లో వేస్తే వాళ్ళందరూ బ్రహ్మచారులుగా ఉండిపోవాల్సిందేనా? కరెక్ట్ క్వశ్చన్ సార్. అంటే బీటెక్లో చదివితే పిల్లనిస్తున్నారా, బిళ్ళైతే బీటెక్ చేసిన తర్వాత జాబ్ చేస్తే పిల్లనిస్తున్నారా వేణు గారు? బీటెక్ చదివిన తర్వాత ఒకప్పుడైతే బీటెక్ చేస్తే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా కొంత స్మార్ట్నెస్ తెలుసుకున్నారు. బీటెక్ చదివి ఉద్యోగం ఉంటే ఇస్తున్నారు సార్. ఆ ఉద్యోగాలు కూడా పోతున్నాయి కదా, ఇప్పుడు మరి ఇవ్వడం లేదు కదా. ఇప్పుడు అట్ట కూడా పాపం ఇప్పుడు ఆగమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే వీడు ఉద్యోగం సెక్యూర్గా ఉందా లేదనేటువంటిది. ఇప్పుడు మా దగ్గర ఒక యాక్చువల్గా మాది మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది సార్. సో జోష్ అనేది ఒక మ్యారేజ్ బ్యూరో. ఇప్పుడు మేము బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం అనమాట. చేసేటప్పుడు ఈ ఉద్యోగం నిలబడుతుందా లేదని చెప్పేసి ఒకప్పుడు మాకు మామూలుగా సంవత్సరానికి ఒక 10-15 ప్రొఫైల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రొఫైల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. సరే వీడికి నేను ఇంత కట్నం ఇవ్వాలనుకుంటున్నా, ఈ ఉద్యోగం ఉంటుందా పోద్దని ప్రొఫైల్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో పేరెంట్స్లో ఆందోళన అయితే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే అమెరికాకి వెళ్తే ఎంఎస్ చేస్తామంటారా? చేస్తారు సార్. లండన్కి వెళ్తే ఎంఎస్ అంటారా? అంటారండి. మా కోర్సు బిఎస్ ఎంఎస్ సార్. ఇది వరల్డ్ వైడ్ నామన్క్లేచర్ ఉన్న కోర్సు. సగర్వంగా చెప్పుకోవచ్చు, నేను వరల్డ్ వైడ్ కోర్స్ చేస్తున్నాను, వరల్డ్లో పేరున్న కోర్సు నేను చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. అంతేగాని ఇండియాలో పేరున్న కోర్సు నేను చేస్తాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. ఓకే. సరే, మీకు కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అప్పుడా ఏమన్నా ఉందా, లేకపోతే మీరు స్వేచ్ఛగా పర్మిషన్ తీసుకున్నారు? మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ కారిడార్లో మేము లేము సార్. ఓకే. సో వీళ్ళకి డిగ్రీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? 104 సంవత్సరాల హిస్టరీ కలిగినటువంటి NAC A+ అక్రిడేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తారు సార్. ప్రైవేట్ యూనివర్సిటీ కాదు, ఓకే, ఇవాళ రేపు ఉంటుందో పోయే యూనివర్సిటీ కాదు సార్, ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తుంది. ఇది 4 సంవత్సరాల బిఎస్ ప్రోగ్రామ్. ఎస్. అంటే వీళ్ళకి 10+2+4 ఎడ్యుకేషన్ అందుతుంది. మరి ఇప్పుడు మా వాళ్ళకి పిల్లనికపోవడానికి కారణం ఏంటి సార్? ప్రధాన కారణం ఏంటి అంటే మ్యారేజ్ విషయాన్ని పక్కన పెడితే 4 సంవత్సరాలు సార్ మా వాళ్ళు చదువుకునేది 2 పాయింట్ల కోసం. 1 ఉద్యోగం, 2 పెళ్లి. మీరు దాన్ని పక్కన పెట్టేదానికి లేదు. అదే చెప్తున్నాను సార్. 1 స్కిల్స్, ఓకే, 2 సర్టిఫికేషన్స్, 3 ఇండస్ట్రీ ఎక్స్పోజర్, 4 ఇండస్ట్రీ ఏం జరుగుతుందో తెలియకుండా 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు పెట్టి డొనేషన్స్ కట్టి జాయిన్ అవుతే మీకు సర్టిఫికేట్ వస్తుందేమో సార్. సర్టిఫికేట్ పెళ్లి చేయదు. అదే కరెక్ట్. మీకు సర్టిఫికేట్ ఉంటే పెళ్లి చేయదు. మీకు సర్టిఫికేట్తో కావాల్సినటువంటి నైపుణ్యాలు, మీ యొక్క ఇంట్రెస్ట్ ఏ రంగం వైపు ఉందో ఆ రంగంలో మీరు రాణిస్తే మీకు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారని నేను చెప్పగలుగుతాను. మరి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో దొంగ ఇంటర్న్షిప్లు చేపిస్తారు. అవును. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేపిస్తారు? ఒకసారి మీకు అంచనా కొద్ది, పేర్లు లేకపోయినా పర్సెంటేజ్ చెప్పండి. 60 నుంచి 70% జరుగుతుంది సార్. 60-70% దొంగ ఇంటర్న్షిప్లు చేపిస్తారు. అవును. 30% ఏదో డమ్మీ ప్రాజెక్ట్స్ ఏదో తీసుకొచ్చారు, జెన్యూన్ చేపిస్తారు సార్. 30% ఉందంటారు. 30% జెన్యూన్ చేపిస్తారు. ఓకే. ఎందుకంటే నేను కూడా 16 సంవత్సరాల అక్కడ నుంచి అక్కడే ఉండేది, బయటకు వచ్చాను కదా. చేపిస్తారు. అంటే ఇప్పుడు ఆ కంపెనీకి తీసుకెళ్లి వీళ్ళని కూర్చొని పెట్టి చేపిస్తారండి? చేపిస్తారు. ఓకే. సో 30% ఉందంటారు. ఉంది. సో మీరు ఈ 30% బ్రాకెట్లో ఈ బిఎస్ ప్రోగ్రామ్ పెట్టినారంటారు. మా 30%, ఆ 30%కి మీరు చేసేటువంటి ప్రోగ్రామ్ కి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఇప్పుడు 30% ఇంటర్న్షిప్ జెన్యూన్ గా చేసే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఇంటర్న్షిప్ జెన్యూన్ గా 3 నెలలు 6 నెలలే ఉంటుంది సార్. దాని తర్వాత మళ్ళీ కాలేజీకి రావాలి కదా అబ్బాయి. ఇక్కడ మా దగ్గర అలా ఉండదు కదా. 2 సంవత్సరాలు కంపెనీలో కూర్చోవాలి కదా.
సో వీడు ట్యాగ్ వేసుకొని స్వైప్ చేసుకొని పోయి సిస్టమ్ మీద కూర్చొని ఎంప్లాయీస్ తో కలిసి పనిచేస్తాడు, ఎంప్లాయీస్ తో కలిసి పనిచేస్తారు. లేకపోతే వీళ్ళని ఒక అందరినీ సపరేట్ గా పెట్టేసి ఊరినే డమ్మీ ఇంటర్న్షిప్ చేపిస్తారు? నో ఎంప్లాయీస్ తో కలిసి పనిచేస్తారు. ఓకే, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి కోర్స్ అనేటువంటిది ఒక్కసారిగా మనం చరిత్ర వెనక్కి వెళ్తే అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 దాని ప్రకారము హైదరాబాద్ ఇవాళ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏదైతే GCC యాక్సెంచర్ లాంటి ఒక టెక్ జైన్స్ ఇవాళ మనకు గచ్చిబౌలి నానక్రామగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళ యొక్క కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. వాటికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ ద్వారా ఇచ్చినటువంటి ఒక కండిషన్ ఏంటి అంటే మినిమం ఇంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ కి మీరు అప్రెంటిస్షిప్ ఇవ్వాలి, ఇంత మీరు అమౌంట్ స్టూడెంట్ కి మీరు స్టైఫండ్ పే చేయాలి అన్నటువంటి ఒక కండిషన్ బేస్ చేసుకుని డిజైన్ చేసినటువంటి ఒక గొప్ప కోర్సు ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్. సార్ నాకు ఒక చిన్న సందేహం వస్తుంది. అడగండి. మా వీడియోస్ ని పేరెంట్స్ స్టూడెంట్సే కాదు మా చైర్మన్ కూడా ఆసక్తిగా చూస్తుంటారు. చూడండి సార్, ఇప్పుడు మా వాళ్ళ క్వశ్చన్, ఇప్పుడు మా వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు, అంటే మేమందరం చేతగాని వాళ్ళం, ఓన్లీ విశ్వేశ్వరాయన ఒక్కడే పెద్ద తోప, అంటే మేము చేయలేనటువంటిది ఆయన చేస్తున్నాడు, ఇది మేము నమ్మాలా అని అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఇక్కడ నమ్మడం నమ్మకపోవడం కాదు సార్, వాళ్ళు చేయలేకపోయడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, మిమ్మల్ని ఈ యొక్క డైరెక్షన్ లో ముందుకెళ్ళడానికి ఫెసిలిటేట్ చేసినటువంటి చట్టం ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్ అని ఉంటుంది, బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఎవరైనా వెళ్ళి గూగుల్ వెతకలాడొచ్చు. అందులో విశ్వవిశ్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ మేము అఫీషియల్ అప్రెంటిస్షిప్ గా మేము రిజిస్టర్ అయ్యాము. సోకాల్డ్ ఏ కంపెనీ అయితే మీకు అప్రెంటిస్షిప్ ఇస్తుందో ఈ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారము ఆ కంపెనీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ బోర్డ్తో రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయినప్పుడే మనం ముందుకెళ్తాం. మీరు విశ్వవిశ్వాని ప్రత్యేకత మీరు అడిగారు సార్, 1-2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ లో మనం వెనకబడి ఉన్నాం. మీరు ఒకవైపు జస్ట్ పక్కనున్న తమిళనాడు చూడండి, పక్కనే ఉన్న కర్ణాటక చూడండి, ఈ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ లో ఎంతమంది, ఎన్ని వేల లక్షల మంది అప్రెంటిస్షిప్ లో మీకు వెళ్తున్నారనేటువంటి ఆ బోర్డ్ వెబ్సైట్ చూడండి. మా వాళ్ళు ఒకసారి నమ్మినారంటే వెనక్కి తిరిగి చూడరు. ఒకటి. రెండోది, ఈ సంవత్సరం థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ 12 కోర్సులు, థ్యాంక్స్ టు హైయర్ ఎడ్యుకేషన్ బాలకృష్ణ రెడ్డి సార్, 12 కోర్సులు అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ గా లాంచ్ చేసింది. లాంచ్ చేస్తూ ఫైనల్ ఇయర్ మీరు ఎగ్జామ్స్ రాయకుండా మినిమం ఎగ్జామ్స్ రాసుకొని మీరు అప్రెంటిస్షిప్ లో ఉంటే మీకు మినిమం 40 క్రెడిట్స్ ఇస్తారు, అలాగే మీరు ప్రాజెక్ట్ వరకు చేయొచ్చు అనేటువంటి ఒక గొప్ప వెసులుబాటు తేవడం జరిగింది ఈ యాక్ట్ లో. సరే, మా మిత్రులందరూ చేయలేకపోవడానికి కారణం ఏందో చెప్పండి సార్. అది నేను ఎలా మేము మీరు చేయగలిగారు, మేము అడ్వాన్స్ గా వాళ్ళ దగ్గర కూడా మా వాళ్ళు అందరూ చూస్తున్నారు, చాలా మంది దగ్గర పైసలు ఉన్నాయి. థ్యాంక్స్ టు మా విశ్వవిశ్వాని మేనేజ్మెంట్ అడ్వాన్స్ గా ఆలోచన చేస్తున్నారు. ఏదైనా టెక్నికల్ రీజన్ ఉండొచ్చు అంటారా దీని వెనక? టెక్నికల్ రీజన్స్ కొన్ని ఉంటాయి సార్, ఎందుకంటే మా వాళ్ళు కూడా ఏఐసిటీలో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ రీజన్స్. ఇది యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, యూజీసీ మార్గదర్శనం, యూజీసీ గైడ్ లైన్స్ బేస్ చేసుకొని డెవలప్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్. ఓకే, ఇది బిఎస్, ఇది మీరు టెక్నికల్ వైపు, మేమేమో సైన్స్ వైపు. సో మీరు ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నారు, మనం లేనిది వచ్చేసి దానికి ట్యాగ్ లైన్ ఇచ్చి బీటెక్ అని చూపించాం. మేము ఇంజనీరింగ్ అని చెప్పుకోవడం లేదు సార్, ఎందుకంటే ఇంజనీరింగ్ కాదని. సో ఇది సైన్స్ ప్రోగ్రామ్. సైన్స్ మీరు అమెరికాకి వెళ్తే ఐ థింక్ బహుశా మీ ఇద్దరు డాక్టర్లు కూడా అదే రంగంలో ఉన్నట్టు నాకు. అవును, బిఎస్ ఇన్ హెల్త్ సైన్స్, బిఎస్ ఇన్ ఆర్ట్స్, బిఎస్ ఇన్ సోషల్, బిఎస్ ఇన్ మ్యాథ్స్, బిఎస్ ఇన్ సో అంటారే కానీ బిఎస్ ఇంజనీరింగ్ అని ప్రపంచంలో ఎవరు అన్నారు కదా సార్? అవును, లేదండి. ఆస్ట్రేలియాలో కూడా నేను దాదాపు 30-40 దేశాలు తిరిగినా, ఏ దేశంలో పోయాని బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉందా, యావరేజ్ ప్లేస్మెంట్ అనగానే వాడు మన సాయి వెరైటీగా, అంటే వీడు ఎక్కడన్నా జంగిల్ నుంచి వచ్చాడు అన్నట్టుగా ఇట్లా పెట్టి చూస్తున్నాడు సార్ వంకరగా. ఇప్పుడు నా తమ్ముళ్ళు 2 లండన్ లో ఉన్నాడు, ఒకడు ఆస్ట్రేలియా ఉన్నాడు. వాళ్ళు కూడా ఈ పదాలు ఏమి వినలేదు సార్, ఎందుకంటే నేను కూడా వాళ్ళతో నిత్యం మాట్లాడుతుంటా, ఎలా ఉన్నావు, ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఆ యూనివర్సిటీ విద్యా విధానం ఏముంది, అక్కడ ఎగ్జామ్స్ ఏమున్నాయి, ఏంటి అనేటువంటిది. అక్కడ ప్రాక్టికల్ ఓరియంటేషన్లోకి వెళ్తున్నారు, అందుకే మనం పరిగెడుతున్నాం అటువైపు. ఇక్కడ ప్రాక్టికల్ లేదు అంటే ఒక మాట అనకూడదు సార్, చెప్పండి, కానీ అనాల్సి వస్తుంది. i5, i7, i9 ప్రాసెసర్ లేకుండా ఏఐ మా దగ్గర మేము నేర్పిస్తామంటే నమ్మొచ్చా సార్? ఈరోజు మా వాళ్ళు ఇజ్జత్ తీసేయడానికి పెట్టుకున్నట్టున్నారు, మీరు నమ్మొచ్చా సార్? నేను అడుగుతున్నా. ఇప్పుడు అవి చెప్తే, ఇప్పుడు మాకు జీపీయూస్ అని ఉంటాయి సార్, ఈ ఏఐ రన్ చేయాలంటే జీపీయూస్ కావాలా అంటే మన దగ్గర 175 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్నట్లయితే ఒక 15 కాలేజీల దగ్గర ఉండొచ్చు సార్. మిగిలిన 160 కాలేజీలు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్దు అన్నట్టు ఇప్పుడు ఏ సీక్రెట్లు చెప్పినా మా వాళ్ళందరూ ఏడిచేస్తారు. అంటే నేనేమంటున్నాను సార్, ఇక్కడ సీక్రెట్లు కాదు సార్. మీరు ఫస్ట్ మీరు ఏమన్నారు, తల్లిదండ్రులు అందరూ ఎందుకు మే మధ్యలోకి వచ్చినా కూడా రావడం లేదు,
ఎందుకు వేణుగారని మిమ్మల్ని అడుగుతూ చైర్మన్లు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా పనిచేసిన అనుభవంతో వాస్తవం మాట్లాడదాం. మహా అయితే విమర్శిస్తారు, మహా అయితే తిడతారు, నో ప్రాబ్లం. బట్ వాస్తవం లాగానే ఉంటుంది. చెప్పేటువంటి ప్రయత్నం కుండ బద్దలు కూడా చెప్పాలనుకుంటున్నా. ఓకే, ఇండస్ట్రీ సహకారం లేకుండా నేను అడుగుతున్నా, ఇప్పుడున్న ఏఐ యుగంలో మీరు చాలా అనుభవం, దాదాపు 2 దశాబ్దాలు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, కౌన్సిలర్గా, ఫారిన్ ఎడ్యుకేషన్ ఒకటి కాదు, మీరు ఎన్నో వేల మందిని తీర్చిదిద్దినటువంటి ఒక విద్యావేత్తగా, ఒక ప్రముఖ కౌన్సిలర్గా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండా ఈ ఏఐ యుగంలో సోకాళ్ళు కోర్స్ చేసి, నేను పదమే వాడదలుచుకోలేదు, సోకాళ్ళు కోర్స్ చేసి తట్టుకొని నిలబడగలుగుతారా? కానీ పేరెంట్స్కి ఇది చెప్పాల్సి వచ్చినప్పుడు మాకు చాలా రకమైనటువంటి గంభీరత్వం లేకపోతే ఒక ఆర్ద్రత అనేది ఉందండి. అవును, వాళ్ళు చాలా రకాలుగా గుడ్డి ప్రేమలో పడిపోయి ఉన్నారు. దాని నుంచి ఎన్లైటన్ చేసేదానికి మేము కూడా అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది టైంలో ఈవెన్ నేను ఒక సైకాలజిస్ట్ను కూడా అయినప్పుడు కూడా సక్సెస్ రేటు ఒక రకంగా తక్కువనే చెప్పాలి. అవును. సో ఇట్లా ఉంది పరిస్థితి. సరే అండి, 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు అన్నట్టుగా 6 months ముందే మీరు యాక్సెంచర్ లాంటి పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళ సిస్టమ్ అప్డేట్ చేసుకుంటారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎంత ఫీజు ఖర్చు అవుతుంది? సో మా వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ఒక 50,000 ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకొని ఏదో ఒక కాలేజీలో కథ నడిపించేద్దాము అనేటువంటి భావనలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఒక కొత్త ట్రెండ్ ఏముందంటే ఏదో ఆన్లైన్లో చదివేసుకుంటే అయిపోద్ది కదా, కాలేజీలో చెప్పినా చెప్పకపోయినా అనేటువంటి భావనలో కూడా ఒక రకంగా పేరెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ వేవ్ లాంటి కంపెనీలు, స్కేలార్ లాంటి కంపెనీలు, న్యూ వేస్ కంపెనీస్ అనేవి వచ్చినాయి. సో వాళ్ళు రికార్డెడ్ వీడియోస్ చెప్తున్నారు. కొంతమంది కొంచెం అటు ఇటు దాంట్లో కూడా చాలా రకాలైనటువంటి పుట్టగొడుగు లాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వేవ్ కానీ, స్కేలార్ కానీ, పోలారిస్ కానీ, న్యూటన్ కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా వాటిలో కూడా మంచి చెడు ఉన్నాయి. కానీ బట్ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు కలిసి కూడా న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇన్ని రకాలైనటువంటి న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నాం కాలేంది, ఎందుకు స్టూడెంట్ వాటిని కాదనుకొని నేను మళ్ళీ వాటిని మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు. మీరు చెప్పేటువంటి ఒక మాట ఏంటి? లెగసీ, చరిత్ర, ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ అంటే దీన్ని నాకు కొంచెం క్లారిఫై చేస్తారా? మీకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సోకాళ్ళ పేర్లు నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు, మీరు చెప్పారు కాబట్టి. వాళ్ళు బీటెక్ ఇస్తున్నారా, వేరే ప్రోగ్రామ్ ఇస్తున్నారా? వాళ్ళకి నచ్చింది ఇస్తున్నారు అంతే, ఏదో ఒకటి. కొన్ని దిక్కలు బీటెక్ ఇస్తున్నారు, అంటే కొన్ని డీమ్డ్ యూనివర్సిటీతో వాటితో పెట్టుకుని కొన్ని దిక్కలు డిగ్రీ ఇస్తున్నారు, కొన్ని దిక్కలు ఏమో అంటే ఇచ్చేదానికి ఎలిజిబిలిటీ ఉందా? అంటే ఇది జస్ట్ అదొక పెద్ద స్కామ్. ఇప్పుడు ఇది స్కామ్ చేస్తూనే మంచి చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 100 ఇన్స్టిట్యూషన్స్ న్యూ ఏజ్ కాలేజెస్ వస్తే 5 to 10% దేర్ ఆర్ ఆల్సో. ఇప్పుడు మన దగ్గర 170 కాలేజీలు ఉంటే ఎట్లా టాప్ 10 కాలేజీల వరకే కొంచెం సుమారుగా చేస్తుంటే మిగిలిన డబ్బా కొట్టుకునే కాలేజీలు ఉన్నాయో, దీంతో కూడా ఒక 5-6 ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ ట్రయింగ్ టు ద గుడ్ ఎక్స్టెంట్ కొంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఎక్స్ప్లాయిటేషన్కే దిగుతున్నటువంటి పరిస్థితి తప్ప దీంట్లో నిజాయితీ లేదు. ఇక్కడ ఒక పాయింట్, విశ్వానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ వర్సెస్ న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మా డైరెక్టర్ సారు, అడ్మిషన్ డైరెక్టర్ గారు ఎటు చెప్తారో తెలియదు, కానీ నాకున్నటువంటి వ్యూహాన్ని అయితే నేను చెప్తాను. చెప్పండి. చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హిస్టరీ ఈజ్ సో ఇంపార్టెంట్ టు టెల్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఎవడో దాన్ని పోయే దానయ్యల్లా వచ్చేసి నేను న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాడు. వాడికి తాలు లేదు, దగలాయం లేదు, వాడికి హిస్టరీ లేదు, వాడి విద్యార్థులు తీర్చినటువంటి చరిత్ర లేదు. అదేమంటే నేను ఐఐటీని అంటా వస్తాడు ఒకడు. సో ఐఐటి అనేది ఇక్కడ ఏంటంటే అండి, ఏదో విశ్వవిద్యాలయం కానీ ఎనీ బీటెక్ కాలేజ్ కానీ మీకు వచ్చేటువంటి డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ. విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూషన్ గత 2 దశాబ్దాల నుంచి అనేక మంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దినటువంటి అనుభవం ఉంది. వాళ్ళకి దే ఆర్ ది ఎడ్యుకేటర్స్. వాళ్ళు భారతదేశంలో విద్య అనేది ఒక నాన్ కమర్షియల్ ఐటమ్. బట్ న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కార్పొరేట్స్ అంటే వాళ్ళు విద్యను వ్యాపారంగా చేసుకొని మార్జిన్లు పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ద్వారా ముందుకెళ్ళేటువంటి సంస్థలు మెజారిటీ ఉన్నాయి. బట్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఈ సందర్భం మాట్లాడదాం మనం దాని గురించి. విశ్వవిద్యాలయం వర్సెస్ న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్ అంటే విశ్వవిద్యాలయానికి ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది, ఒక 5 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంది, నాక్ అక్రిడిటేషన్ ఉంది, అటానమస్ కాలేజ్గా ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఫేమస్ బీ స్కూల్గా హైదరాబాద్లో రన్ అవుతుంది. ఇది హిస్టరీ అండి. ఈ పిల్లబిత్తర నాయాళ్ళందరూ మేము కూడా న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్, మేము కూడా చైర్మన్స్ అనుకుంటే వస్తారు. నేను మరి వాళ్ళ చదువు చెప్పి తీర్చిదిద్ది సిలికాన్ వ్యాలీకి ప్రిపేర్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి నేను మాట్లాడలేదు. మంచి ఎక్కడున్నా మంచి, అది న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్ ఫామ్లో ఉన్న, బిఎస్ డిగ్రీ ఆఫర్ చేసినటువంటి విశ్వవిద్యాలయం ఫామ్లో ఉన్న,
బీటెక్ కాలేజీని రన్ చేస్తూ విద్యార్థుల కోసం పాటుపడుతున్నా. ఎస్, ఎక్కడైనా మంచి ఎప్పటికీ మంచే. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది వేణు గారు, ఒక కోర్సు ఎక్కువ ఒక కోర్సు తక్కువ అనేటువంటి మాట నేను చెప్పడం లేదు. ప్రేక్షకులు అర్థం చేసుకోండి. బీటెక్ మంచి కోర్సే, బిఎస్ మంచి కోర్సే, ఇంకొకటి కూడా మంచి కోర్సే. కానీ కోర్సు లోపల ఏం జరుగుతుందో తెలుసుకొని మాత్రమే ముందుకెళ్ళండి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఏముంది, ఏమి లేదు, ఎవరు టీచ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంటర్న్షిప్స్ అవుతున్నాయి, ఏం ప్లేస్మెంట్స్ అవుతున్నాయి, ఎలాంటి అప్రోచ్ ఉంది, ఎలాంటి అల్యూమిని సపోర్ట్ ఉంది, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎలాంటి కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఎలాంటి కాలేజీ వాతావరణం ఉంది. అంటే ఇప్పుడు మా పేరెంట్స్ మీ కాలేజీ తీసుకొస్తే వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారంటారు మీరు చెప్పేది. నేను ఆ మాట చెప్పను సార్. మరి ఎట్లా? మేము ఉన్నంతలో మేము గొప్పలు చెప్పుకునేటువంటి పొజిషన్ లో మేము లేము. ఓకే, వాస్తవం. మరి ఎట్లా? మా 28 years ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ విశ్వవిశ్వాని, 15 acres ఆఫ్ క్యాంపస్, మీరు చెప్పినట్టు 5 lakhs square feet బిల్డింగ్, ఉన్నంతలో డీసెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము మెయింటైన్ చేస్తున్నాం. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద గొప్ప గొప్ప పదాలు చెప్పేదానికి నేను మీ ముందు కూర్చోలేదు. ఓకే, మేము చెప్పేటంటది ఒకటే, బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఈ కోర్సులో ఎవరైతే జాయిన్ అయితే వాళ్ళకి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్ సెట్, ఇండస్ట్రీలోనే మిమ్మల్ని కూర్చోబెట్టి ఇండస్ట్రీ వాళ్ళతోనే ట్రైన్ చేసి ఇండస్ట్రీలో మిమ్మల్ని ముందు పెట్టేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాం. అదే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్. సో ప్రజెంట్ మీ యొక్క ఎగ్జిస్టింగ్ క్యాంపస్ 15 ఎకరాలు 5 లక్షల స్క్వేర్ ఫీట్ లో ఎంతమంది విద్యార్థులు టోటల్ గా యాజ్ ఆన్ టుడే చదువుతున్నారు సార్? 2500 మందికి పైగా చదువుతున్నారు సార్. సో మా పేరెంట్స్ వస్తారండి. మా పేరెంట్స్కి ఎప్పుడు కూడా నేను చెప్పే సీక్రెట్ ఒకటి, సైలెంట్గా కాలేజీకి వెళ్ళండి, చదివేటువంటి విద్యార్థులతో మాట్లాడండి. 10 మంది విద్యార్థులను మీ పిల్లల్ని డిసెక్షన్ చేస్తే అడిగితే ఎంతమంది మీ గురించి 1 on 10లో ఎంత రేటింగ్ ఇస్తారని మీరు గుణమే చేసుకుని చెప్పగలరు? 7.5. ఓకే, సో దట్ ఈస్ ద రేటింగ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. అక్కడ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ వాళ్ళు చెప్తున్నటువంటిది 7.5 రేటింగ్స్. అంటే మీరు పోయినప్పుడు వెరిఫై చేసుకోండి ఇన్స్టిట్యూషన్లో. డెఫినెట్గా 10 మంది విద్యార్థులతో మాట్లాడకుండా మీరు మీ పిల్లల్ని చేరుస్తున్నారు అంటే కళ్ళకు గంతలు కట్టుకొని ట్రాఫిక్ రోడ్లో తిరుగుతున్నట్టే లెక్క. యాక్సిడెంట్ ఏ క్షణానైనా జరగవచ్చు మిత్రమా. చెప్పండి సార్. ఇంకా మీకు అసలు ఈ కోర్సు గురించి చెప్తాను సార్. చెప్పండి. చాలా మందికి అర్థం కానిటువంటిది ఏంటి, ఏదో విశ్వవిద్యాలయంలో కొత్తగా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా మార్కెట్లో ఏం పెట్టట్లేదు సార్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఐజర్ పూణే, ఓకే, ఐజర్ తిరుపతి, ఐజర్ బాంబే, ఇట్లాంటి ఐజర్స్ లో ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సు గత 15-20 years గా ఇండియాలో ఉంది సార్. కొత్త కోర్సు కాదు, కానీ ఫస్ట్ టైం అండ్ అఫిలియేట్ ప్రైవేట్ అటానమస్ కాలేజ్ విత్ NAC A+ అక్రిడేటెడ్ ఉన్నటువంటి కాలేజ్ ఈ బిఎస్ కోర్సును గత 6 సంవత్సరాల క్రితం లాంచ్ చేసినటువంటి కాలేజ్ విశ్వవిశ్వాని. అలాగే బిజినెస్ స్కూల్కి ఈ యొక్క కంప్యూటర్ సైన్స్కి సంబంధం ఏంటి అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడగకముందు నేనే చెప్తున్నాను. సోకాల్డ్ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ IIMs కావచ్చు, ప్రముఖ IITs కావచ్చు, IIT మద్రాస్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ స్టార్ట్ చేసింది వేణుగారు, IIM బెంగళూరు స్టార్ట్ చేసింది, IIM బాంబే స్టార్ట్ చేసింది, IIM సంబల్పూర్ స్టార్ట్ చేసింది. ఇవన్నీ కూడా బిఎస్ కోర్సెస్ యాజ్ అ గ్రాడ్యుయేషన్ టెక్నో మేనేజరియల్ అప్రోచ్తో, టెక్నికల్గాను ఇటు మేనేజ్మెంట్లో మేము ఎలాగో ఎప్పటి నుంచో మాకు ఉన్నటువంటి అనుభవం. సో టెక్నో మేనేజరియల్ కోర్సుగా ఉన్న కోర్సునే ఇండస్ట్రీతో టై అయిపోయి ఇప్పుడున్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని సరి చేసుకుంటూ విద్యార్థులకు, తల్లిదండ్రులకి మినిమం గ్యారంటీ, మినిమం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశంతోనే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి? ఇప్పుడు సపోజ్ మనకి మెయిన్ ఏరియాస్ అయినటువంటి కూకట్పల్లి అనుకోండి, సికింద్రాబాద్ అనుకోండి, లేకపోతే ఉప్పల్ అనుకోండి, కొంపల్లి అనుకోండి, ఈ 4 ఏరియాస్ నుంచి జనరల్గా ట్రావెల్ టైం ఎంత పడుతుంది? జనరల్గా మీ యొక్క బస్సెస్ ఎట్లా ఆపరేట్ అవుతాయి? స్కూల్ టైమింగ్స్ ఏముంటాయి? విశ్వవిశ్వానికి 48 బస్సెస్ ఉన్నాయి సార్. వెరీ నైస్ సార్. మార్నింగ్ 9:30 to 4:30 కాలేజ్ అవర్స్. సికింద్రాబాద్ బస్ స్టాండ్ నుంచి 14 kilometers టువర్డ్స్ కరీంనగర్ హైవే. ఓకే, సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ తిరుమలగిరి తర్వాత వచ్చేటువంటి స్టాపే మన యొక్క విశ్వవిశ్వాని క్యాంపస్. ఓకే, హకీంపేట ఎయిర్ ఫోర్స్ తర్వాత తూముకుంట విలేజ్ వస్తుంది. విలేజ్ కాదు, GHMC కలిసిపోయింది కాబట్టి తూముకుంట ఏరియా. మనకు కూకట్పల్లి నుంచి 1 hour పడుతుంది సార్. సికింద్రాబాద్ నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఉప్పల్ నుంచి 50 నిమిషాలు పడుతుంది. జనరల్గా సార్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ యాజమాన్యాన్ని గురించి కూడా మాట్లాడాలి. అంటే మన ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం కూడా బాగా రియల్ ఎస్టేట్ చేసి పైసలు సంపాదించి వచ్చి కాలేజీ కట్టుకున్న వాళ్ళండి, లేకపోతే నిజంగా వీళ్ళు ఎడ్యుకేటర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారా? సార్, there are 3 classmates. ఓకే,
who are PG holders in Usmania University, who studied in Usmania University, they were started this institution with PG qualification, not into the any sort of any kind of any other backgrounds. విశ్వాని 28 సంవత్సరాల క్రితం 300 SFT బిల్డింగ్తో స్టార్ట్ అయిపోయి ఇవాళ 5 లక్షల SFT 15 ఎకరాల క్యాంపస్లో ఉంది. ఎటువంటి అదర్ అవిగేషన్స్ లేవు. ఓకే, సో దే ఆర్ ది ప్యూర్ ఎడ్యుకేటర్స్ లైన్. ఎస్, 100కి 101% ప్యూర్ ఎడ్యుకేటర్స్ లైన్. ఓకే, సో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు అండి ఇప్పుడు పోగానే అడ్మిషన్ డిపార్ట్మెంట్లో రిసెప్షనిస్ట్ తర్వాత అడ్మిషన్ ఆఫీసర్ కూర్చొని ఉంటారు. రండి బాబు రండి, డొనేషన్ డబ్బులు తీసుకుని రండి అంటే ఆ టైప్లో మీరు వచ్చిన వాళ్ళందరినీ పిలిచి అడ్మిషన్ ఇచ్చేదనా? ఏదైనా కంట్రోల్ పాయింట్ ఉందా? మెరిట్ని క్వాలిటీని మెయింటైన్ చేసేదానికి మీ దగ్గర ఉన్నటువంటి మంత్రం ఏంటి? సో మీ దగ్గర మెరిట్ని ఫిల్టర్ చేసేదానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? లేదా మీరు కూడా రిసెప్షన్ పెట్టి వచ్చిన వాళ్ళందరినీ తీసేసుకుంటారా? లేదు సార్, ఇక్కడ విశ్వాని వెబ్సైట్కి వెళ్ళాలి, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, అప్లికేషన్ చేసుకున్న తర్వాత విశ్వాని ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఇంటర్వ్యూ మేము చేయం సార్. ఓకే, ఇంటర్వ్యూ యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు చేస్తారు. వెరీ నైస్. ఎందుకంటే ఉన్న సీట్సే 300, వెరీ లిమిటెడ్ సీట్స్. ఆ 300 సీట్స్కి ఎవరు ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి నాలెడ్జ్ ఉంది, ఎవరు ఇండస్ట్రీకి తగ్గ క్వాలిటీస్ ఉన్నాయనేటువంటిది మేము చెక్ చేయం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యాక్సెంచర్ కంపెనీ హ్యాస్ టు ట్రై నేను కదా, కాబట్టి వాళ్ళే ఇంటర్వ్యూ చేసి ఆ 300 మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి డబ్బిస్తామంటే సీటు అనేటువంటి ప్రాసెస్ ఇక్కడ ఉండదు సార్. ఓకే అండి, సో ఇదండి మొత్తానికి విశ్వానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ తాలూకు. మీరు విశ్వాని వెబ్సైట్ ఏంటి సార్ ఒకసారి చెప్పండి. www.vishwavishwani.ac.in. ఓకే, సో ఈ డిస్క్రిప్షన్ కూడా మనం లింక్లో కూడా ఇస్తామండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. సో మీరు వెళ్ళి ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. క్యాంపస్ విజిట్ చేయండి అండి. ఏదైనా పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే మంత్రం. నేను జనరల్గా ఎప్పుడు కూడా ఏ బిఎస్ ప్రోగ్రామ్ వీడియో నేను చేయలేదు, కానీ ఇక్కడ లిమిటెడ్ ఇంటేక్, ఎస్టాబ్లిష్డ్ పీపుల్, ఎడ్యుకేటర్స్ బ్యాక్గ్రౌండ్, ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికేట్, టాప్ అమెరికన్ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్తో ఉన్నటువంటి టైఅప్, దట్టు 2 years మీరు యాక్సెంచర్లో పనిచేసే అవకాశం మీకు ఉంది. కాబట్టి సో మీరు ఒక చెత్త ఇంజనీరింగ్ కాలేజీలో, అంటే చెత్త అని మాకు చాలామందికి మీకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. కాలేజీకి వెళ్ళినప్పుడు అడ్మిషన్ బ్లాక్ నుంచి వెనక్కి వస్తారు. కాలేజ్ అంతా ఒక 1/2 hour తిరగండి అండి. బాత్రూమ్స్ ఎట్లున్నాయి, ల్యాబ్స్ ఎట్లున్నాయి, సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి, మీరు అడిగినప్పుడు ఒకటే అడగండి. ఎన్ని జీపీయూ ఉన్నటువంటి సిస్టమ్స్, అంటే మేము ఏఎంఎల్ చెప్తాం, అది చెప్తాం, తోలు చేస్తాం, తుషారం చేస్తాం అంటారు కదా. సో ఎన్ని జీపీయూస్ మీరు రీసెర్చ్ చేసుకొని పోండి. చాట్ జీపీటీలో బోల్డ్ అనే విషయాలు అడుగుతారు కదా మీరు. జీపీయూస్ అంటే ఏంటి, అక్కడ అసలు వీళ్ళు ఏఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ లేకపోతే ఇలాంటి సిస్టమ్స్ లేకపోతే ఎల్ఎల్ఎం మోడల్స్ రన్ చేసేటువంటి కెపాసిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇక్కడ 2 సంవత్సరాలు ఇండస్ట్రీ అలైన్డ్ ప్రోగ్రాంలో చదివితే డెఫినెట్గా ఇది మీకు ఒక అసెట్ అవుతుంది తప్ప మీకు ఇది ఇబ్బంది కాదు అని రూఢి చేసుకున్న తర్వాత మాత్రం ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సూర్యనారాయణ సార్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ బిఎస్ ప్రోగ్రామ్. అండ్ సో ఒకసారి ఫైనల్గా మీ యొక్క సందేశాన్ని మా యొక్క ప్రేక్షకులు తెలుస్తూ విల్ ఎండ్ ద ప్రోగ్రామ్ సార్. ప్రేక్షకులకి అందరికీ 2 చేతులు జోడించి 3 విషయాలు చెప్పదలుచుకున్నా. మీ బాబు లేదా పాప ఉజ్వల భవిష్యత్తుకై నాలాంటి వాళ్ళు, వేణుసార్ లాంటి వాళ్ళు మార్గదర్శనం చేస్తూనే ఉంటాం. కానీ వ్యక్తిగత విఘ్నత అనేటువంటిది ఒకటి ఉంటుంది, వ్యక్తిగత తెలివి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది ఉపయోగించి సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కాలేజీకి వెళ్ళండి, చూడండి, అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడండి, ఆ కోర్స్ ఏంటో కనుక్కోండి, ఆ బ్యాచ్లో వెళ్ళిపోయేటువంటి పిల్లలతో మీరు మాట్లాడండి. అంతేగాని చెప్పిన విషయాలు గుడ్డిగా నమ్మి మాత్రం జీవితంలో మోసపోవద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక విద్యార్థి మోసపోతే ఒక కుటుంబం మోసపోతుంది, ఒక కుటుంబం వెనక్కి వెళ్తుంది, ఒక కుటుంబం వెనక్కి వెళ్తుందంటే ఈ దేశమే వెనక్కి వెళ్తుంది అనేటువంటి ఒక గొప్ప ఫిలాసఫీని నమ్మినటువంటి ఒక వ్యక్తిగా, అది మా కాలేజీ కావచ్చు, ఏ కాలేజ్ అయినా సరే, వ్యక్తిగతంగా విజిట్ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకై నిర్ణయం తీసుకొని ఆ రకంగా పునాది వేసుకుంటారని మనసా వాచ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.